ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను చూస్తున్నట్టయితే కనుక ఒక బాలిక చదువు ఇంటికి కుటుంబానికే కాదు దేశానికి సమాజానికి చాలా అభివృద్ధికరం. అయితే ఇటువంటి బాలికల చదువు మధ్యలో ఆగిపోతే వారి పరిస్థితి ఏంటి? ఒక చదువుకోని అమ్మాయికి పెళ్ళైతే ఆ ప్రభావం కుటుంబం మీద ఎలా పడుతుంది? అసలు అమ్మాయిల చదువు ముఖ్యమా? అబ్బాయిలతో పాటు అమ్మాయిలు చదువుకోవాలా? దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఒక బాలిక చేతిలో పుస్తకం ఉంటే ఆమె భవిష్యత్తు మాత్రమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, చివరికి ఒక దేశం కూడా ముందుకు సాగుతుంది. కానీ ఆ బాలిక చదువు మధ్యలో ఆగితే దాని ప్రభావం ఆమె జీవితానికే పరిమితం కాదన్నది వాస్తవం. బాలికల చదువు ఆగినప్పుడు వారికి అవకాశాలు తగ్గుతాయి. విద్య లేకపోవటం వల్ల సరైన ఉద్యోగాలు దొరకవు. ఆర్థిక స్వాతంత్రం లేక ఆమె ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. చదువులేని బాలిక తరువాత ఒక తల్లైనప్పుడు ఆమె పిల్లల చదువుపై కూడా అదే ప్రభావం పడుతుంది. అంటే ఒక తరం కాదు, తరతరాల భవిష్యత్తే దెబ్బతింటుంది. ఇందువల్ల సమాజానికి వచ్చే నష్టం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ సమాజానికి ఆడపిల్ల చదువు ఎంతవరకు ముఖ్యం? అదే మీ ఇంట్లో చెల్లి కానీ వాళ్ళు ఉంటారు, అసలు ఎంతవరకు ముఖ్యం? మా ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. స్టడీ ఇంపార్టెంట్. స్టడీస్ కి దానికి సంబంధం లేదు. స్టడీస్ చదువుకోవాలి. ఆడపిల్ల అన్నా చదువుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ ఉమెన్ ఉంటారు, ఒకవేళ మ్యారేజ్ అయ్యి చనిపోతారు హస్బెండ్, అప్పుడైనా వాళ్ళ చదువు ఉపయోగపడుద్ది కదా. అంటే మామూలుగా ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా చదువు ఇంపార్టెంట్ దేనికైనా సరే. చదువుకోవడంలో తప్పే ఉంది, చదువుకోవడం మంచిదే. ఒక చదువుకోని అమ్మాయి తల్లి అయితే ఆ కుటుంబానికి ఎంతవరకు ఏ ప్రభావం చూపిస్తుంది? అంటే చదువుకున్నామంటే ఇప్పుడు మాకు తెలిసిన ఒక అక్క ఉంది. మా పిన్న వాళ్ళ అమ్మాయి చదువుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా అక్క వాళ్ళ పిల్లలు. ఇంటికి వెళ్ళి వస్తారు, స్కూల్కి వెళ్ళి వస్తారు, హోంవర్క్స్ ఏమి హెల్ప్ చేస్తారు. మా అక్కకి తెలియదు ఏమి. అలా పక్కింటి వాళ్ళు అలా చెప్తారు. అంటే కొంచెం అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏమైనా ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం చేసుకోలేకపోవడం. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, అప్పుడు అర్థం చేసుకోరు. సో అక్కడ అలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే, అలా పెద్దగా ఏమి ఇంపాక్ట్ అవ్వవు. అలాగా కొంచెం ప్రస్తుత సమాజానికి ఆడపిల్లల చదువు ఎంతవరకు ముఖ్యం? ప్రతి విషయంలోనూ ముఖ్యమే మేడం. ఈ ఈ విషయంలో చదువుకుంటే పిల్లలు రేపు ఫ్యూచర్లో ఎదగగలుగుతారు, రేపు ఎక్కడికైనా వెళ్ళి గెలవగలుగుతారు. కుటుంబ విషయంలో రేపు మ్యారేజ్ అయినా ఇద్దరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బతుకుతారు. ఇప్పుడు ఏంటంటే సమాజంలో అబ్బాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్, అబ్బాయిలనే చదివిస్తాము. అయితే అమ్మాయిలు కూడా సమానంగా చదువుకోవాలా? చదువుకోవాలి మేడం, చదువుకోవాలి. వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఉపయోగపడాలంటే ఏదైనా చదువుకోవాలి, డేరుగా ఉండాలి, ఎక్కడ భయపడకూడదు. మేము వాళ్ళతో సమానమే అనిపించాలి. ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ చదువుకోని వాళ్ళు మధ్యలో చదువు ఆగిపోతే వాళ్ళు ఎలాంటి నష్టాలు? చాలా ఇబ్బందులు మేడం. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతాం. ఇదైనా కానీ గౌక్కుని బయటికి వెళ్ళాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. అదే చదువుకుంటే డేరుగా ఎక్కడికైనా వెళ్ళగలం. రేపు ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పడాలి. బాలికల చదువు మధ్యలో ఆగిపోతే బాల్య వివాహాలు పెరుగుతాయి, ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి, పేదరికం మరింత లోతుగా పాతుకుపోతుంది. చదువులేని సమాజం అభివృద్ధి చెందటం అసాధ్యమవుతుంది. దీనికి దేశ అభివృద్ధి కోణం కూడా ఉంది. ఒక దేశం ముందుకు సాగాలంటే అందరూ చదువుకున్నవారే కావాలి. అందులో సగం జనాభా అయిన బాలికలు వెనుకబడితే ఆ దేశ అభివృద్ధి కూడా అర్థాంతరంగానే నిలిచిపోతుంది. ప్రస్తుత సమాజంలో చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా? బాలిక చదువు నవేడేస్ చూసుకుంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అందుట్లో ఆడపిల్లలకు కూడా ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళతో సమానంగా ఉండాలంటే మేము చదువుకోవాలి. అంటే మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ అన్ఎడ్యుకేటెడ్ చదువుకోని వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డం మీరు ఏమైనా చూసారా? చదువుకోకపోతే ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేస్తారు, ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు అవన్నీ కామన్. అలా వాళ్ళు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. చదివినంత వరకు చదవాలి. ఎంత చదివితే అంత ముఖ్యం కదండి. బాయ్స్ ఎలా చదువుతున్నారో వాళ్ళతో పాటు గర్ల్స్ కూడా చదివితే అంతే హక్కు ఉండిద్ది వాళ్ళకు కూడా. ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయక్కర్లేదు. అంతే కదా. ఒకవేళ చదువుకోకపోతే ఎటువంటి నష్టాలు చూడాల్సి వస్తుంది? చదువుకోకపోతే పొలం పనులు అంటారు, మ్యారేజెస్ అంటారు, ఇంట్లో పనులు అంటారు, బయటికి తీసుకువెళ్తారు, ఏదో ఒక షాపుల్లో పెడతారు, కూలివారీగా పనులు చేయాల్సి వచ్చింది. అందుకనే చదువు అనేది ఇంపార్టెంట్. అందరిలాగా జాబ్ చేసుకుని మనకు ఒక సత్తా ఉందని చూపించుకోవాలి కదండి. దానికి ఉపయోగపడుతుంది గర్ల్స్కి. బాలికల చదువు ప్రస్తుత సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా? ఉపయోగపడిద్దమ్మా. మేము చదువుకోక ఈ రోజు కూలి పనులు నాలి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు చదువుకోమని చదువుకోలేకపోయాం. ఇవాళ దేనికి పనికి రాకుండా ఉన్నాం. ముసలోళ్ళకైనా పొడిసోళ్ళకైనా ఎవరికైనా పసిపిల్లకైనా చదువే కావాలి.
చదివే మూడో నేతనం. చదువు లేనిది అసలు ఏమీ లేదు. నాకు తెలిసింది మాత్రం అది. చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఏ కుటుంబంలో చూసినా అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అబ్బాయితో పోలిస్తే అమ్మాయి చదువుకోవడం ఎందుకులే అంటారు. దాని గురించి మీరేమంటారు? అమ్మాయి మెయిన్ ఇప్పుడు బాగా చదువుతున్నారమ్మా. ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయి బాగా చదువుతున్నారు. అమ్మాయి ఒకటో నెంబరు. చదవాలి ఆమె కృషిగా. ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు మనం చదివియాలి. అదంతే. ఆడపిల్లని మగపిల్లడి సమస్య లేదు. ఎందులో అయినా ఆమె పోరాటం బాగా ఉంది. ఆమె కష్టజీవి, బాగా చదివిద్ది. ఇంకా మగవాళ్ళు కూడా కేర్లెస్ చదువుతారు. నాకు తెలిసి మాత్రం ఇది వాస్తవం. బాలికల చదువు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, అది సమాజ భవిష్యత్తుకు పునాది. ఒక బాలిక చదువుకుంటే ఒక సమాజం వెలుగులోకి వస్తుందన్నది నిజం. బాలిక చదువు ఇంటికే కాదు, సమాజానికి, దేశానికి కూడా వెలుగు. మనం తినే తిండి, పీల్చే గాలి ఎంత ముఖ్యమే, అదేవిధంగా ప్రతి ఉమెన్ కి ఎడ్యుకేషన్ అంతే ముఖ్యమని అన్ని రంగాల వారు చెప్తున్నాడు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ADBC న్యూస్.